ఇంతకీ 200 రూపాయల నోటు నిజమేనా? 200 రూపాయల నోటు వెనుక ఉన్న అసలు రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. రోజువారీ నగదు లావాదేవీల్లో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్లాన్ చేస్తుంది ఆర్బీఐ. త్వరలో 200 రూపాయల నోట్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నోటు ప్రింటింగ్ పనులను మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్లు ముద్రించే పనిని అప్పగించారు. ఈ నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఓకే చెప్పేసింది. ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ లావాదేవీల పనులు మరింత సులభమవుతాయని బ్యాంకుల అధికారుల అంచనా. నకిలీ నోట్లను ముద్రించడానికి వీల్లేని రీతిలో 200 రూపాయల నోట్లను రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది పెద్ద మొత్తంలో 1000 నోట్లను 500 నోట్లను రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో కొత్త నోట్లను 500, 2000 నోట్లను తీసుకొచ్చింది ఆర్బీఐ. నోట్ల రద్దుకు ముందు 86% అంటే 17.9 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండేది. రద్దు తర్వాత అంటే జూన్ 9 నాటికి 14.6 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు లెక్కలు వెలువడుతున్నాయి. ఈ లెక్క ప్రకారం కరెన్సీ లావాదేవీలు తగ్గి ప్రజలు ఆన్లైన్ బాట పట్టినట్లు కనిపిస్తుందని ఆర్బీఐ నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.